హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద కెమిస్ట్స్ కంట్రీ లైఫ్. ఇవాళ మనం కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆటమ్స్ ఎలా మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, కాంపౌండ్స్ మరియు అయన్ గురించి సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, హౌ ఆటమ్స్ ఫామ్ మాలిక్యూల్. ఫ్రెండ్స్, మనం ముందు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. ఆటమ్స్ ఎందుకు కలిసి మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి? ఆన్సర్ చాలా సింపుల్. ఆటమ్స్ స్టెబుల్ అవ్వాలని మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి. ఆటమ్స్లో అవుటర్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ షెల్ కంప్లీట్ అయితే ఆటమ్ స్టెబుల్ అవుతుంది. అందుకే కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ షేర్ చేస్తాయి, కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా ఆటమ్స్ కలిపి కెమికల్ బాండ్ని ఫామ్ చేసినప్పుడు మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ ఆటమ్ H2 మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం ఆటమ్. సోడియం ఆటమ్ అవుటర్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ షెల్ కంప్లీట్ కాదు కాబట్టి సోడియం ఆటమ్ అన్స్టెబుల్గా ఉంటుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేశాక అవుటర్ షెల్ కంప్లీట్ అయ్యి స్టెబుల్ అయాన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2, నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్. నియాన్ ఆటమ్ అవుటర్ షెల్ ఆల్రెడీ కంప్లీట్గా ఉంటుంది. అందుకే నియాన్ ఆటమ్ స్టెబుల్గా ఉంటుంది అండ్ కెమికల్ రియాక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెంబర్ 2, వాట్ ఈజ్ మాలిక్యూల్. మనం చూసే ప్రతి ఆబ్జెక్ట్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్, టాయ్స్ అన్నీ చిన్న చిన్న పార్టికల్స్తో తయారయ్యే ఆ పార్టికల్ని ఆటమ్స్ అని అంటాం. బట్ ఆటమ్స్ ఎక్కడ సింగిల్గా ఉండవు. అవి కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాయి. ఆ గ్రూప్ని మాలిక్యూల్ అంటాం. మాలిక్యూల్ అంటే ఏంటి అంటే 2 or more atoms కెమికల్లీ బాండెడ్ టుగెదర్ ఫ్రమ్ ఏ మాలిక్యూల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాలిక్యూల్ అనేది మ్యాటర్ యొక్క సింపులెస్ట్ యూనిట్. దాని ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, హైడ్రోజన్, వాటర్. మాలిక్యూల్లో సేమ్ ఆటమ్స్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ ఆటమ్స్ కూడా ఉండొచ్చు. మాలిక్యూల్ అనేది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. 3 టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇందులో మనకి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటినే మనం హోమో అండ్ హెట్రో కూడా అని అంటాం. 2 ఆటమ్స్ లేదా మోర్ దెన్ ఆటమ్స్ సేమ్ ఎలిమెంట్కి చెందిన మాలిక్యూల్స్. ఇట్ మీన్స్ అన్ని ఆటమ్స్ ఒకటే టైప్. ఫర్ ఎగ్జాంపుల్, O2 ఆక్సిజన్ మాలిక్యూల్, H2 హైడ్రోజన్ మాలిక్యూల్, N2 నైట్రోజన్ మాలిక్యూల్. సేమ్ టైప్ ఆటమ్స్. నెక్స్ట్ వన్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్. అంటే ఆటమ్స్ డిఫరెంట్ ఎలిమెంట్ నుండి ఫామ్ అయిన మాలిక్యూల్స్. ఇట్ మీన్స్ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్ బాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్, H2O వాటర్, CO2 కార్బన్ డైఆక్సైడ్, NH3 అమోనియా. సో మిక్చర్ ఈజ్ నాట్ మాలిక్యూల్. మిక్చర్ అంటే కెమికల్ బాండింగ్ ఉండదన్నమాట. నెక్స్ట్ 4th వన్, వాట్ ఈజ్ కాంపౌండ్. కాంపౌండ్ అంటే ఏంటి? 2 or more different elements chemically combined in a fixed ratio from a compound. And most important point, all compounds are molecules, but all molecules are not compound. For example, O2 molecule but not a compound. H2O molecule and compound. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అయాన్. అయాన్ అంటే ఏంటి? ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ లాస్ చేసినా లేదా గెయిన్ చేసినా అది అయాన్ అవుతుంది. అయాన్స్ అనేవి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. పాజిటివ్ అయాన్ ఎలక్ట్రాన్ లాస్ చేసిన అయాన్. ఎగ్జాంపుల్, Na+ అండ్ నెగిటివ్ అయాన్. ఎలక్ట్రాన్ని గెయిన్ చేసిన అయాన్. ఫర్ ఎగ్జాంపుల్, Cl-. అయాన్స్ కెమికల్లీ బాండింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంటాయి. ఈ బేసిక్స్ కనుక క్లియర్ అవుతే కెమిస్ట్రీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ డౌట్స్ని కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.